ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆయన నామమునకు స్తోత్రములు. Again, let us read the same scripture, 1 Thessalonians chapter verses 16. మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మరలా చదువుకుందాము. Amen. ఆమేన్. For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God, and the dead in Christ shall rise first. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. Amen. May the Lord add the blessings of the reading of the word. ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ప్రభు దీవించును గాక. You may be seated. దయచేసి మీరు కూర్చోనండి. So today the true trumpets was blowing. మరి ఈ రోజు రెండు బోర్లు మోగబడుతున్నాయి. So we must go through the word. మనం నేరుగా వాక్యంలోనికి వెళ్ళాలి. And again we are going to read in the book of Job 19 chapter verses 27 and 26 and 27. యోబు గ్రంథము 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాము. యోబు గ్రంథం 19వ అధ్యాయము 26, 27 26, 27 వచనాలు చదువుకుందాము. And thou after my skin worms destroy this body, yet in my flesh shall I see God. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. Whom I shall see for myself, and mine eyes shall behold, and not another, though my reins be consumed within me. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. Amen. ఆమేన్. This scripture is connected to the body. ఈ లేఖనము శరీరానికి సంబంధించి ఉన్నాయి. God created a body. దేవుడు శరీరాన్ని సృజించాడు. Through that body he kept the spirit. ఆ శరీరము ద్వారా ఆయన అందులో ఆత్మను ఉంచి ఉన్నాడు. And he preached the message, life and the death. ఆయన జీవము మరణం అనే వర్తమానాన్ని బోధించారు. If you believe the word and act upon that, you will have the life. నువ్వు వాక్యాన్ని విశ్వసించి దాని ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే జీవాన్ని కలిగి ఉంటావు నీవు. If you trespass the commandment, that means the word of God, you will face death. ఒకవేళ నువ్వు ఆజ్ఞను మీరినట్లయితే అనగా వాక్యాన్ని దాటిపోయినట్లయితే నువ్వు మరణాన్ని పొందుకుంటావు. The first man and the woman failed. మొదటి మానవుడు స్త్రీ విఫలమయ్యారు ఆ విషయంలో. They choose the wrong path. వారు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. The Lord sentences to them the death. మరి దేవుడు వారికి మరణాన్ని ప్రకటించాడు. So from that time the body has to die. అప్పటి నుండి శరీరం మరణించవలసి ఉన్నది. Now we see the body of Job. ఇక్కడ మనం చూస్తున్నాం యోబు యొక్క శరీరము He is undergoing a travel by sickness and diseases. మరి ఆయన రోగముల చేత వ్యాధుల చేత బాధించబడుతూ ఉన్నాడు. It is by the permissible will of God it has come to him. ఎందుకంటే దేవుడు అనుమతించిన చిత్తము ద్వారా ఆ కార్యం ఆయనకు జరిగింది. It is from the Lord. అది ప్రభువు నుండే ఆయనకి ఇవ్వబడింది. The prophet of God says, దేవుని ప్రవక్త చెప్పారు, God has a belief upon a believer. దేవుడు విశ్వాసి మీద విశ్వాసం ఉంచాడంట. So God had a belief upon Job that he will not deny. మరి యోబు ఆయనని కాదు అని చెప్పడు, తెలియదని చెప్పడని దేవుడు నమ్మి ఉన్నాడు. How God had a confidence upon Job. మరి దేవుడు ఏ విధంగా యోబు మీద అంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడు? Don't God allowed to go under test. మరి దేవుడు ఆ పరీక్షించబడటానికి అనుమతించాడు. Though he underwent trouble and disease and sickness and distress. మరి చూడండి, యోబు శ్రమల గుండా శోధనల గుండా రోగముల చేత వ్యాధుల చేత పీడించబడుచున్నప్పటికీ He never denied God. అతడు ఎన్నడూ కూడా దేవునిని తృణీకరించలేదు. Any sickness is coming by the permission of God. మరి ఏ రోగమైనా అనుమతించబడిన దేవుని చిత్తము ద్వారా వచ్చినప్పటికీ God will giving the bearing mind. ఓ దేవుడు దాన్ని ఓర్చుకునే మనసునిస్తున్నాడు. The prophet in these last days he says, ఈ చివరి దినాల్లో దేవుని ప్రవక్త చెప్పారు, disease and sickness is a blessing. ఓ మరి రోగము వ్యాధి అనేది ఒక ఆశీర్వాదం అన్నారు ఆయన. Doctors are blessing. వైద్యులు నీకు ఆశీర్వాదమై ఉన్నారు. Medicines are blessing. ఔషధాలు నీకు ఆశీర్వాదమై ఉన్నాయి.
If you take it as a blessing, it will be a blessing for you. ఒకవేళ నువ్వు దాన్ని ఆశీర్వాదంగా తీసుకుంటే అవి నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. If you deny and leave the word, you will go underwent your death. ఒకవేళ నువ్వు దాన్ని తృణీకరించి వాక్యాన్ని త్రోసివేస్తే నువ్వు మరణం క్రిందకి వెళ్తావు. Now we are coming to another body. ఇప్పుడు మరొక శరీరం దగ్గరికి మనం వస్తున్నాం. Body of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క శరీరం దగ్గరికి. What he speaks about body. ఆ శరీరం గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారు? He is talking the word using a temple. ఓ మరి అక్కడ ప్రభువు ఆలయము అనే పదాన్ని వాడుతున్నారు. The body is the temple. ఒక శరీరము ఒక ఆలయమై ఉన్నది. And Jesus said, యేసు చెప్పారు, break this temple, within 3 days I will build it. ఈ దేవాలయాన్ని మీరు కోల్చండి, 3 దినముల్లో నేను దీన్ని తిరిగి కడతానన్నాడు. Job's body and Jesus Christ's body. యోబు శరీరము యేసుక్రీస్తు యొక్క శరీరము. And third things we are coming. మూడవ దగ్గరికి మనం వచ్చినప్పుడు 1 Corinthians 10 chapter verses 18. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. Partakers of the altar. మరి ఆ బలిపీఠములో పాలిభాగస్తులై ఉన్నారు. In the Old Testament, the people come to the altar and taking part. మరి పాత నిబంధన గ్రంథములో ఆ ప్రజలు బలిపీఠం దగ్గరికి వచ్చి దానిలో పాలు పంపులు పొందేవారు. And there is an altar for the demon Satan. అలాగే సాతానుడు కొరకు కూడా కొన్ని బలిపీఠాలు ఉన్నాయి. A saint will not take part in the Satan's altar. మరి పరిశుద్ధుడు సాతానుడి యొక్క బలిపీఠములో పాలి పంపులు పొందడు. And Satan will not take part in the God's table. అలాగే సాతానుడు దేవుని బలలో పాలు పంపులు పొందలేడు. The apostle Paul says, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, boldly come into the presence of God. దేవుని యొక్క సన్నిధిలోనికి ధైర్యముగా మనం ప్రవేశిస్తున్నామన్నాడు. You must come to the altar boldly. నువ్వు ధైర్యంగా దేవుని బలిపీఠం దగ్గరికి రావాలి. What make you to come boldly to the altar? దేవుని బలిపీఠం దగ్గరికి నువ్వు ధైర్యంగా రాగలిగేటట్టు చేసేదేంటి? We have an altar. మనం ఒక బలిపీఠాన్ని కలిగి ఉన్నాం. We have a priest. మనం ఒక యాజకుడిని కలిగి ఉన్నాం. That revelation gives us a boldness unto us. ఆ ప్రత్యక్షత మనకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది. And the prophet preaching a message. మరి దేవుని ప్రవక్త ఒక వర్తమానాన్ని బోధించారు. Things are that to be. జరగబోవు కార్యములు. Amen. ఆమేన్. In that message he says, ఆ వర్తమానంలో ఆయన చెప్పారు, God is going to call the dead body from the dust and out of the mud. మరి ప్రవక్త ఏం చెప్పారంటే దేవుడు ఆ మట్టిలోకి వెళ్ళిపోయిన శరీరాన్ని మరలా బయటికి పిలవబోతున్నాడు. That's what our fellowship must be with the right altar. అందునిమిత్తమే ఈ రోజు మన సహవాసము సరి అయిన బలిపీఠంతో ఉండాలి. We must eat the right food. మనం సరి అయిన ఆహారాన్ని భుజించాలి. In this 20th century, 20వ శతాబ్దంలో God has sent the food. దేవుడు ఆ ఆహారాన్ని మనకు పంపాడు. Spiritual food in a due season. ఋతువునకు తగిన ఆత్మీయ ఆహారాన్ని ఆయన మనకు పంపాడు. Now we have a fresh food. ఈ రోజు మనం తాజా ఆహారాన్ని కలిగి ఉన్నాం. It's not the Old Testament food. అది పాత నిబంధన కాలపు ఆహారం కాదు. It is not denominational food. అది మత సంస్థల సంబంధమైన ఆహారం కాదు. Once again the heavenly food has come to the bride of మరి ఒకసారి యేసుక్రీస్తు యొక్క వధువు నిమిత్తము పరలోకపు ఆహారం దిగి వచ్చింది. Praise be the name of God. దేవుని నామమునకే స్తోత్రములు కలుగును గాక. We have an altar. మనం ఒక బలిపీఠాన్ని కలిగి ఉన్నాం. We have a priesthood. మనము యాజక ధర్మాన్ని కలిగి ఉన్నాం. What kind of a priesthood? ఈ రోజు ఎలాంటి యాజకుడు మనం కలిగి ఉన్నాం? Melchizedek priesthood. మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకత్వాన్ని కలిగి ఉన్నాం. Adam has a body. ఆదాము శరీరం కలిగి ఉన్నాడు. Jesus he came and a body. యేసు శరీరధారి అయి వచ్చాడు. We have a body. మనము శరీరాన్ని కలిగి ఉన్నాం. Melchizedek. మెల్కీసెద క్రమం. What kind of a body he has? ఆయన ఎలాంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు? He has no father, he has no mother. ఆయనకి తండ్రి లేడు, తల్లి లేదు. He don't die and he don't rise. ఆయన మరణించడు, లేవడు. But when he came as a son of God, కానీ ఆయన దేవుని కుమారుడిగా వచ్చినప్పుడు he died for you and me. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. He resurrected for you and me. నీ కొరకు నా కొరకు ఆయన పునరుద్ధానుడయ్యాడు. Melchizedek, కానీ మెల్కీసెదక్ his body is a different body. ఆయన శరీరము ప్రత్యేకమైనది. Spirit body. ఆత్మ శరీరం అది. You cannot see that one. ఆ శరీరాన్ని చూడలేవు. But the same Melchizedek, కానీ అదే మెల్కీసెదక్ when he changes us,
ఆయన మనలను మార్చినప్పుడు He calls us kings and priests. ఆయన మనల్ని రాజులు యాజకులను పిలుస్తున్నాడు. So we priests are sitting here. ఇక్కడ యాజకులు మేము కూర్చొని ఉన్నాం. We kings going to rule the millennium. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం రాజులుగా పరిపాలించబోతున్నాం. Our body is going to be changed like a Melchizedek. మన అందరి శరీరాలు మెల్కీసెదెకు శరీరం వలె మార్పు చెందుతుంది. That's what the John Gospel says. అందునిమిత్తం యోహాను సువార్త చెప్పుచున్నది. Once we have born by father, mother. ఒకసారి మనం తల్లిదండ్రుల ద్వారా జన్మించాం. But the John first chapter we see. కానీ యోహాను పత్రిక యోహాను సువార్త మొదటి అధ్యాయం చెప్తున్నది. People was not born by the blood and the flesh of their father. They were born by God. వారు మనుషేచ్ఛల ద్వారా గాని రక్త మాంసముల ద్వారా గాని జన్మించలేదు గాని దేవుని మూలంగా వారు జన్మించారు. Your life is a different one. మన జీవితం ప్రత్యేకమైనది. Your body will be how it's going to be. నీ శరీరం ఎలా ఉండబోతుందంటే As God, how easy you going to be like that. దేవుడు ఎలాంటి శరీరాన్ని కలిగి ఉన్నాడో అలాంటి శరీరాన్ని మీరు కలిగి That's ఉండబోతున్నారు. what now the Melchizedek ministry going. అందునిమిత్తం ఇప్పుడు మెల్కీసెదెకు పరిచర్య జరుగుతున్నది. But Job is asking, అది యోబు అడుగుచున్నాడు. 14th chapter verse 10th verse, 14వ అధ్యాయం 10వ వచనంలో where is he? ఆయన ఎక్కడున్నాడు? Where is God? దేవుడు ఎక్కడా? Where is the creator? ఆ సృష్టికర్త ఎక్కడా? Where is the author? ఆ యొక్క కర్త ఎక్కడున్నాడు? He's asking a question. ఆయన ప్రశ్నేస్తున్నాడు. Bible says బైబిల్ చెప్తున్నది he is somewhere. ఆయన మరెక్కడో ఒక చోట ఉన్నాడు. Somewhere he said. ఎక్కడో ఒక ఉన్నాడు ఆయన. When Jesus came, యేసు వచ్చినప్పుడు where you are gathering 2 or 3, I will be in the midst of you. ఆయన అన్నాడు, ఎక్కడైతే 2-3 నా నామంలో కూడుకుంటారో వారి మధ్య నేను ఉన్నానన్నాడు. He ఆయన is here. ఆయన ఎక్కడున్నాడు? What he says, ఆయన ఏం చెప్తున్నాడు? where I am, there my servants will be. నేను ఎక్కడుంటాను అక్కడ నా దాసులు ఉంటారు. If your servants are here, ఇప్పుడు ఆయన సేవకులు ఇక్కడ ఉన్నట్లయితే he is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. Blessed be the name of God. దేవుని నామమునికే స్తోత్రములు కలుగును గాక. Can we see him? మనం ఆయన చూడగలమా? Truly we can see him. నిజంగా ఆయన మనం చూడగలం. Those who are pure in the heart, they will see God. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారు దేవుణ్ణి చూస్తారు. The pastor just now preached. పాస్టర్ గారు ఇప్పుడే ప్రసంగించారు. When the Holy Ghost in you, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు holiness will be in you. పవిత్రత నీలో ఉండును. When the holiness is in you, ఆ పవిత్రత నీలో ఉన్నప్పుడు you can see God. నువ్వు దేవుణ్ణి చూడగలవు. Praise be the name of God. దేవుని నామమునికే స్తోత్రములు కలుగును గాక. So God formed the people from the womb. దేవుడు ఆ గర్భములో వారిని రూపిస్తున్నాడు. He is the former. ఆయనే మనల్ని రూపకర్త అయి ఉన్నాడు. He is the designer. ఆయనే మనల్ని నిర్మాణకుడై ఉన్నాడు. He is the one who is pointing out to the place. మనల్ని ఆ స్థానం వైపుకు పెట్టేవాడు ఆయన. He only giving the time 60 years, 70 years, 80 years, 100 years, 900 years that you will be upon the earth. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100, 900 సంవత్సరాలు ఈ భూమి మీద నువ్వు జీవిస్తావని నిర్ణయించిన వాడు ఆయన. We are like in the image of God. అయితే మనం దేవుని స్వరూపంలో ఉన్నాం. The likeness of God is in us. దేవుని పోలిక మనలో ఉన్నది. We are not looking like an animal. మనం జంతువుల వలె కనబడట్లేదు. We are not looking like an animal God. మనం జంతు రూపంలో ఉన్న దేవుళ్ళ వలె లేము. We are not looking like a bird's God. మనము పక్షుల్లో దేవుణ్ణి చూడట్లేదు. Our likeness and image is coming from God. మన యొక్క పోలిక స్వరూపం దేవుని నుండి వచ్చింది. Created. ఆ సృష్టికర్త సృష్టించిన సృష్టి. He created out of nothing. ఆయన ఏమీ లేని దాని నుంచి సృష్టించబడ్డాడు. What capital he has? ఆయన ఏం కలిగి ఉన్నాడు? కేంద్రం. The capital is a faith of God. మరి చూడండి, ఆయన కలిగి ఉన్న పెట్టుబడి ఏంటంటే విశ్వాసము. God had a great faith. దేవుడు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. That's what Apostle Paul says. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, if he don't have faith to create, మరి సృష్టించే విశ్వాసం ఆయనలో లేకపోతే this world would have not created. ఈ లోకమే సృష్టించబడేది కాదు. Amen. He came from eternity. ఆయన నిత్యత్వములో నుండి వచ్చాడు. He was preaching the gospel. ఆయన సువార్తను బోధించారు. And he said, ఆయన చెప్తున్నారు, break this temple within 3 days I will build ఈ up. దేవాలయాన్ని మీరు కూలగొట్టండి, 3 రోజుల్లో దీన్ని నేను తిరిగి లేపుతాను. He went into death and the 3rd day he is resurrected. ఆయన మరణించి పాతి పెట్టబడ్డాడు, 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు. And Job says, I will see my redeemer. అయోబు అంటున్నాడు, నా విమోచకుడిని నేను చూస్తాను. The last days I will see by my own eyes. ఈ చివరి దినాల్లో నా కన్నులారా నేను ఆయన The చూస్తాను. believers who came here,
The believers who are attending ఇక్కడికి here, వచ్చినటువంటి విశ్వాసులు you must have a confidence. మీరు ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని కలిగి ఉండాలి. You will see him in the last day. అంత్య దినాల్లో మీరు ఆయన చూస్తారు అనే నిశ్చయతని మీరు కలిగి ఉండాలి. We have a body, soul, spirit. మనం ఆత్మ శరీర ప్రాణములు కలిగి ఉన్నాము. Just before 10 minutes we heard. మరి 10 నిమిషాల క్రితం మనం దాన్ని విన్నాము. Body, soul, spirit must clean and holy. ఆ శరీరము ప్రాణము ఆత్మ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. It speaks about outer court, inner court, most inner court. ఆయన ప్రాకారము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడుతున్నాడు. Why? ఎందుకని? Because we are going to hear the trumpet of God. ఎందుకంటే దేవుని బోర మనం వినబోతున్నాం. Shout we heard. మనం ఆర్భాటం కలిగి ఉన్నాం. Voice of the archangel we heard. ప్రధాన దూత స్వరాన్ని మనం కలిగి ఉన్నాం. Now we are going to hear the trumpet. ఆ బోరను మనం వినబోతున్నాం. What trumpet bring? ఆ బోర ఏం తీసుకొస్తుంది? Trumpet bring back the life. ఆ వెలుగుని జీవాన్ని తీసుకొస్తుంది ఆ బోర. From the cross he said of the blood. రక్తం క్రింద నుండి Whosoever accepted him, ఎవరైతే ఆయన అంగీకరించి who ఉన్నారు, has received the salvation ఎవరైతే రక్షణ పొంది ఉన్నారు, according to their dispensation, వారి వారి యుగములను బట్టి the trumpet is going to blow. ఆ బోర మ్రోగబోతుంది. And the real life will be resurrected. నిజమైన జీవం కలిగిన వారు మరలా పునరుద్ధానం పొందబోతున్నారు. Resurrection in the real life, the Bible speaking. బైబిల్ గ్రంథం చెప్తున్నది మరలా వారు పునరుద్ధానం పొందుతారు. He speaks about secret of creation. ఆయన సృష్టి యొక్క రహస్యం గురించి మాట్లాడారు. With what material he has created? ఏం పదార్థంతో సృష్టించాడు ఆయన? Material we don't know. నీకు తెలియదు ఆ పదార్థం ఏంటో. The material is the faith. ఆ పదార్థమే విశ్వాసం. But you and me, నీవు నేను made out of 16 kinds of elements. 16 రకాల మూలకాల నుండి మనం తయారు చేయబడ్డాం. To understand all these things, వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే we want to go back part of the mind of God. దేవుని మనసు యొక్క వెనుక భాగములోనికి వెళ్ళగలగాలి. Amen. ఆమేన్. Apostle Paul said, అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, your mind and God's mind must become one. నీ మనసు క్రీస్తు మనసు ఒకటవ్వాలన్నాడు ఆయన. Oh, have a mind of Christ. ఓ క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. The meaning of Christ is anointed one. క్రీస్తు యొక్క మనస్సు అనగా అభిషేకించబడిన మనస్సు. In the last day, ఈ చివరి దినాలలో you have to be anointed. నువ్వు అభిషేకించబడి ఉండాలి. If you don't have the anointing of Christ, క్రీస్తు యొక్క అభిషేకం నీలో లేనట్లయితే you cannot learn and understand who is Christ. క్రీస్తు ఎవరనే సంగతిని నువ్వు తెలుసుకోలేవు, So గ్రహించలేవు. we must go beyond the mind of God. కాబట్టి క్రీస్తు యొక్క మనసు ఆవలి వైపుకు మనం So వెళ్ళాలి. many hidden secrets are there. అక్కడ ఎన్నో గొప్ప మర్మములు దాచబడి But ఉన్నాయి. in the 20th century, అయితే 20వ శతాబ్దంలో God sent his mind to the prophet. దేవుడు ఆయన మనస్సును ప్రవక్త దగ్గరికి పంపించాడు. Prophet not only became the mouth of God, కేవలం ప్రవక్త దేవుని నోటి బోరగా మాత్రమే కాదు గాని but became a mind of God. ప్రవక్త దేవుని మనస్సుగా మారాడు. That's what the Bible says. అదే బైబిల్ చెప్తున్నది. Unless the two work together, they cannot walk. ఇద్దరు సమ్మతించకుండా కూడి నడవలేరు. God and man has to be gathered to walk upon the earth. మానవుడు దేవుడు సమ్మతించి ఈ భూమి మీద నడవాలి. Bride, get the secrets. ఆ పెండ్లి కుమార్తె ఆ మర్మములు పొందుకున్నది. She will know who is he. ఆయన ఎవరు అని ఆమె ఎరిగి ఉన్నది. She will know the master. ఆ యజమానుని ఆమె ఎరిగి ఉన్నది. Take example Moses. ఉదాహరణకి మోషేని తీసుకోండి. Take William Branham. విలియం బ్రనామ్ గారిని తీసుకోండి. Take Joshua. యెహోషువని తీసుకోనండి. They did their ministry in a wonderful way. వారు అద్భుతమైన రీతిలో పరిచర్యలు చేశారు. But the Joshua, జాషువా 7th day he came 7 round Jericho. యెరికో చుట్టూ 7వ రోజు 7 మార్లు తిరిగాడు ఆయన. And they blow the trumpet for the 7th time. 7 సార్లు దేవుని బోర్లు వారు ఊదారు. No atomic bomb. అణుబాంబులు లేవు వారి దగ్గర. No nuclear bomb. వారి దగ్గర అణుబాంబులు లేవు. But Jericho mountain, the hill country was scattered. అయితే పర్వతం మీద కట్టబడిన యెరికో పట్టణపు గోడలు కూలిపోయాయి. Only the Rahab's family has been saved. కేవలం రాహాబు కుటుంబం మాత్రమే రక్షించబడింది. Under the thunder, the life will come back. ఓ మరి ఆ ఉరుముల క్రింద జీవము In పునరుద్ధరించబడుతుంది. these last days, ఈ చివరి దినాల్లో thunder is going to be coming, going to shake the world. ఆ ఉరుములు ఆ ప్రపంచాన్ని ఊపిపోతున్నాయి. The third pull is connected to the thunder. ఆ మూడవ ఈడ్పు ఆ ఉరుములు కలపబడి ఉన్నది. The third pull is connected to the trumpet message. మరి ఆ మూడవ ఈడ్పు అనేది
ఆ బూరల వర్తమానంతో కలపబడి And ఉన్నది. thunder is connected to the creation. మరి ఆ ఉరుము అనేది సృష్టికర్త కార్యముతో కలపబడి ఉన్నది. The prophet William Branham 5 squirrels he has created. మరి దేవుని ప్రవక్త విలియం బ్రనమ్ గారు 5 ఉడతలను సృష్టించారు. And Joshua controlled the nature. ఓ మరి యెహోషువ ప్రకృతిని నియంత్రించాడు. And Moses was creating a beast and frogs in Egypt. మరి ఐగుప్తులో మోషే ఆ యొక్క పురుగులను ఆ కప్పలను సృష్టించాడు. Even the creators are upon the earth. ఈ భూమి మీద సృష్టికర్తలు ఉన్నారు. This message is going to make you a creator. ఈ వర్తమానం నిన్ను సృష్టికర్తగా మారుస్తుంది. Say it will be come to pass. అది ఖచ్చితంగా అది నెరవేరుతుంది. Amen. Amen. What do we need? మనకేం కావాలి? We need the faith. మనకి విశ్వాసం కావాలి. What kind of a faith? ఎలాంటి విశ్వాసం కావాలి? Natural faith. స్వాభావికమైన విశ్వాసం కాదు. Emotional faith. భావోద్వేగాల పూర్వకమైన విశ్వాసం కాదు. We must have the faith. నిజమైన ఒకే ఒక విశ్వాసాన్ని What మనం is కలిగి the ఉండాలి. faith? ఆ అసలైన విశ్వాసం ఏంటి? The faith only God is having. ఆ నిజమైన విశ్వాసాన్ని దేవుడు మాత్రమే కలిగి Before ఉన్నాడు. the rapture, ఎత్తబడుటకు ముందుగా, before the transformation, ఆ రూపాంతరానికి ముందుగా we are going to receive the faith. ఆ నిజమైన విశ్వాసాన్ని మనం పొందుకోబోతున్నాం. Then you will become a God. అప్పుడు నువ్వు దేవుని వలె మారతావు. The Bible says, బైబిల్ చెప్తున్నది oh, you will be called as a gods. మీరు దైవములని పిలువబడుతున్నారు అన్నది బైబిల్. That is the thunder message. అదే ఉరుము వర్తమానమైనది. Now we are talking about a God's trumpet. ఇక్కడ మనం దేవుని బోర గురించి మాట్లాడుతున్నాం. Connecting in all aspect, my dears. నా ప్రియులారా అది అన్నిటితో కలపబడి ఉన్నది. The seven seal and the seven thunders. ఆ 7 బోరలు 7 ఉరుములు ముద్రలు It giving us a life. అది మనకి జీవాన్ని ఇస్తుంది. Amen. ఆమేన్. That's what Jesus said. యేసు అదే చెప్పారు. Destroy my body. ఇగో ఇది నా శరీరము. Within 3 days I will rise it up. ఈ శరీరాన్ని మీరు కోల్చండి, 3 రోజుల్లో నేను దాన్ని తిరిగి He లేపుతాను. was worthy for worship. ఆయన ఆరాధించబడుటకు యోగ్యుడై He ఉన్నాడు. is a worshipable God. ఆయన ఆరాధన పొందే దేవుడై ఉన్నాడు. He is not a worshipable beast. ఆయన మృగముల చేత ఆరాధించబడిన వాడు కాదు. Worshipable beast was under our own control. మరి చూడండి, అది క్షమించండి, ఆ మృగాన్ని ఆరాధించడం అనేది అహరోను నియంత్రణలో ఉన్నది. Amen. Amen. We are not worshipping any animal. మన ఏ జంతువుని ఆరాధించట్లేదు. Animal has no soul. ఎందుకంటే జంతువుకి ఆత్మ లేదు. But you have a soul. కానీ నువ్వు ఆ ప్రాణమును కలిగి ఉన్నావు. And because you have a soul, నువ్వు ఆ ఆత్మను కలిగి ఉన్నావు కాబట్టి God is concerned about your soul salvation. నీ ఆత్మల రక్షణ గురించి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. First the soul salvation. మరి చూడండి, మొదటగా ఆత్మ రక్షించబడాలి. Second the body redemption. తర్వాత శరీరము విమోచించబడాలి. This trumpet of God ఈ దేవుని బూర give the body redemption. అది శరీరమునకు విమోచన ఇస్తుంది. Amen. ఆమేన్. In 1 Corinthians 15 chapter 51 verse. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. Behold, I tell you a secret. ఇదిగో నేను మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. When the last trumpet will be blown, ఆ కడబోరం మ్రోగగానే and the dead graveyard will be open. ఓ మృతులైన వారు తిరిగి లేస్తారు. And the dead saints will be come out of the graveyard. ఓ సమాధుల్లో నుండి మృతులైన పరిశుద్ధులు And which లేస్తారు. we are alive. సజీవులమై నిలిచి ఉండి మనం Our body will transform. మన శరీరాలు రెప్పపాటున Your మార్చును. sick body నీ రోగగ్రస్తమైన శరీరం will transform. అది రూపాంతరం చెందుతుంది. Your cancer body క్యాన్సర్ తో బాధపడుతున్న నీ శరీరం will be transformed. అది రూపాంతరం Your చెందుతుంది. blindness in your eye నీ కంటిలో ఉన్నటువంటి ఆ గుడ్డితనం will be transformed. అది మార్పు చెందుతుంది. Amen. ఆమేన్. Your stomach problem నీ కడుపు సమస్య will be transformed. అది రూపాంతరం చెందుతుంది. The trumpet message ఆ బోర వర్తమానం will bring the whole body healing. నీ సంపూర్ణ శరీరానికి సంపూర్ణ స్వస్థతనిస్తుంది. Amen. ఆమేన్. That's what we are living under Melchizedek. అందుకే మనం మెల్కీసెదెక యాజక ధర్మం క్రింద జీవిస్తున్నాం. Melchizedek has no material. ఓ మెల్కీసెదెకు ఏ మూల పదార్థాలు అక్కర్లేదు. He will say a word, it will come to pass. ఆయన మాట పలకగానే అది నెరవేరుతుంది. Hallelujah. హల్లెలూయా. Prophet of God says, దేవుని ప్రవక్త చెప్పారు, when the thunder revelation come into manifestation, ఆ ఉరుము యొక్క ప్రత్యక్షత బయలుపరచబడినప్పుడు from your mouth thus say the Lord will come. నీ నోటిలో నుండి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. Not only through the prophet of God, దేవుని ప్రవక్త ద్వారా మాత్రమే కాదు గాని through the bride of Christ.
క్రీస్తు యొక్క వధువు ద్వారా. Thus say the Lord will come. యెహోవా ఎలాగూ What సెలవిస్తున్నాడు. do you want? నువ్వు ఏదైతే ఎక్స్క్యూజ్ మీ What do you want? నువ్వేం కోరుతున్నావు That you will fill by yourself. నీవు దాన్ని నువ్వు నెరవేరుస్తావు. Amen. ఆమేన్. Praise be to the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Under the shout, ఆర్భాటం క్రింద Bethania, బేతనీయలో Jesus was going there. యేసు అక్కడికి వెళ్ళారు. And people were saying, Master is coming, Master is coming. ప్రజలు అన్నారు, బోధకుడు వస్తున్నాడు, బోధకుడు వస్తున్నాడు అన్నారు. Entire Bethania people came around. ఆ బేతనీయ గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు. Shout is a gathering the people. ఆర్భాటం ప్రజలు సమకూరుస్తుంది. After they are gathering there, వారు అక్కడ కూడుకున్న తర్వాత Jesus took them to the graveyard. యేసు సమాధి వద్దకు తీసుకువెళ్ళబడ్డారు. And the voice coming out, ఆ స్వరం పలికింది. what is the voice? ఆ స్వరం ఏంటి? Lazarus! లాజరు. Followed by mentioning the name. ఆ పేరు పలికి ఆయన చెప్పాడు, Lazarus is a comma. లాజరు బయటికి రమ్ము. Gathering is Rama, comma. మరి చూడండి, సమకూర్చబడటం కామ, Come out బయటికి రమ్ము is a trumpet. అది బోర. Hallelujah. హల్లెలూయా. In the ministry of Jesus, యేసు యొక్క పరిచర్యలో there was a voice, there was a shout, there was a trumpet. అక్కడ ఆర్భాటం ఉన్నది, స్వరం ఉన్నది, బోర ఉన్నది. In this entire message, ఎంతకాలపు వర్తమానంలో shout is there, ఆర్భాటం ఉన్నది, voice is there, స్వరం ఉన్నది, and the trumpet is there. బోర ఉన్నది. Now the bride is going to blow the trumpet. ఓ ఇప్పుడు ఆ వధువు ఆ బోరను ఊదబోతుంది. Glory be to the name of God. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. You will open the graveyard. మీరు ఆ సమాధులు తెరవబోతున్నారు. You will blow the trumpet of God. దేవుని బోరను మీరు ఊదబోతున్నారు. God is going to use you. దేవుడు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు. Glory be to the name of God. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. And Michael and Gabriel, మికాయేలు, గబ్రియేలు they used to be always with the Lord Jesus Christ. వారు ఎల్లప్పుడూ యేసుక్రీస్తుతో ఉండేవారు. Amen. ఆమేన్. Likewise in this last day, అలాగే ఈ చివరి దినాల్లో a special angel was with William Branham. ఆ ప్రత్యేకమైన దూత విలియం బ్రహాంతో ఉన్నారు. 1946 onward, a special angel was there. 1946 నుంచి ఆ ప్రత్యేకమైన దూత ఆయనతోనే ఉన్నాడు. Now we have an angel. ఈ రోజు మనం ఒక దూతను కలిగి ఉన్నాం. We have an angel. మనం ఒక దూతను కలిగి ఉన్నాం. Oh, the angels are encamped around this meeting. ఈ కూటము చుట్టూ దూతలు కావలిగా ఉన్నారు. No single disturbances. Have you noticed? మీరు కొంచెం అవాంతరమైన గమనించారా? Only little children goes and coming. కేవలం చిన్న పిల్లలు అటు ఇటు And తిరుగుతున్నారు. all others are attentively, you are listening to the message. మీరందరూ కూడా మిగిలిన వారు చాలా ఆసక్తిగా వాక్యాన్ని వింటున్నారు. Because the shout and the voice and the trumpet is here. ఎందుకంటే ఆర్భాటము, ప్రధాన దూత స్వరము, దేవుని బోర ఇక్కడ ఉన్నది. He called Lazarus. ఆయన పిలిచాడు, లాజరు. By that time, where was Lazarus? ఆ సమయంలో లాజరు ఎక్కడున్నాడు? Lazarus on the bottom of the earth. ఆ భూమి క్రింద భాగంలో ఉన్నాడు His లాజరు. body was maybe 6 feet down. బహుశా ఆయన శరీరం 6 అడుగుల క్రింద ఉండొచ్చు. But he called the name. కానీ ఆయన పేరు పిలవగానే But he heard. ఆయన విన్నాడు, లాజరు. Spirit body somewhere living. ఆయన ఆత్మ శరీరం ఎక్కడో నివసిస్తూ ఉన్నది. Amen. Amen. His spirit body somewhere living. ఆయన ఆత్మ శరీరం ఎక్కడో నివసిస్తూ ఉన్నది. As Job says, యోబు చెప్పినట్లుగా, I know my Redeemer. నా విమోచకుడు నేను ఎరుగుదును. He is somewhere there. ఆయన ఎక్కడో ఉన్నాడు. He is living there. ఆయన అక్కడ జీవిస్తున్నాడు. Because Lazarus' spirit was living. ఎందుకంటే లాజరు ఆత్మ అక్కడ నివసిస్తూ ఉన్నది. He heard the voice of God. ఆయన దేవుని స్వరాన్ని విన్నాడు. He heard the trumpet of God. దేవుని స్వరాన్ని ఆయన విన్నాడు. Oh, glory to God. దేవుని నామమునికే మహిమ కలుగును గాక. In this last day, ఈ చివరి దినాల్లో oh, the dead will hear the voice of God. మృతులు దేవుని స్వరాన్ని వింటారు. The dead is going to hear the trumpet of God. ఆ మృతులు దేవుని బోరను వినబోతున్నారు. That's what the New Testament says. అదే నూతన నిబంధన చెప్పుచున్నది. Without us, they are not perfect. మరి చూడండి, మనము లేకుండా వారి పరిపూర్ణులు కాలేరు. Mary, Peter, Paul, Thomas. మరియా, పేతురు, పౌలు, తోమా గారు, Without you, they are not perfect. నువ్వు లేకుండా వారి పరిపూర్ణులు గారు. They are waiting for you. వారు నీ కొరకు కనిపెట్టుచున్నారు. Now where are they? ఇప్పుడు వారు ఎక్కడున్నారు? Are they underneath of the graveyard? వారు సమాధుల్లో క్రింద ఉన్నారా? They are not here. వారు ఎక్కడ లేరు. They are in the 6th dimension. వారు 6వ పరిమాణములో ఉన్నారు. The 6th dimension. 6వ పరిమాణములో They have a senses of there. అక్కడ వారి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. Seeing there. వారు అక్కడ చూస్తూ ఉన్నారు. Moving there. వారు అక్కడ నడుస్తూ ఉన్నారు. Looking there. వారు చూస్తా ఉన్నారు ఒకరినొకరు. They are there.
వారు అక్కడ ఉన్నారు. They are waiting for us. వారు మన కొరకు కనిపెడుతున్నారు. Still we are not perfected. ఇంకా మనం పరిపూర్ణం కాలేదు. Only the prophet message can perfect us. ప్రవక్త వర్తమానం మాత్రమే మనల్ని పరిశుద్ధులను చేస్తూ పవిత్రులను చేస్తుంది. Oh Vijay Sagar, ఓ విజయ్ సాగర్, are you a perfect boy? నువ్వు పరిపూర్ణమైన యువకుడిగా ఉన్నావు. Oh, you believers, are you perfect believers? విశ్వాసులారా, మీరు పరిపూర్ణమైన విశ్వాసులాగా ఉన్నారా? No. లేదు లేదు. We are on the way for the perfection. ఆ పరిపూర్ణత వైపు మనం ప్రయాణిస్తున్నాం. How do we get the perfection? ఆ పరిపూర్ణత ఎలా పొందుతాం? By the fivefold ministry. 5 రకముల పరిచర్య ద్వారా. Pastor is here. ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు. I'm an evangelist. నేను సువార్తికుణ్ణి. The ministers are here. ఇక్కడ దైవజనులు ఉన్నారు. Oh, Jesus Christ has the fivefold ministry. యేసు క్రీస్తు 5 రకముల పరిచర్యను కలిగి ఉన్నాడు. He is a 5-star general. ఆయన 5 నక్షత్రముల సైన్యాధిపతి. ఆమేన్. He is a captain of the host. ఆయన సర్వ సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు. We are under his army. మనము ఆయన యొక్క సైన్యములో ఉన్నాము. What kind of an army the Bible preparing? బైబిల్ గ్రంథం ఎలాంటి సైన్యాన్ని In సిద్ధపరుస్తూ the ఉన్నది? book of Joel, Joel's army. యోవేలు గ్రంథములో ఆ యోవేలు సైన్యం ఉన్నది. Don't say that you're a believer. నువ్వు విశ్వాసి అని చెప్పొద్దు. You say, I am a soldier for Christ. నేను క్రీస్తు కొరకు సైనికుడిని చెప్పు. Brother Joel, బ్రదర్ జోయల్, say, I am a soldier for the Christ. క్రీస్తు కొరకు నేను ఒక సైనికుడిని చెప్పు నువ్వు. Amen. ఆమేన్. The soldier will blow the trumpet. ఆ సైనికుడు ఆ బూర ఊదుతాడు. Clarinet will be playing. అక్కడ క్లారినెట్ ఊదబడుతుంది. The trumpet will be playing. ఆ బూర ఊదబడుతుంది. The drums will be playing. అక్కడ డ్రమ్ములు ప్లే చేయబడతాయి. Why? ఎందుకు? They will be march forward. అక్కడ కవాతు చేస్తున్నారు. Oh, time left, right, left. లెఫ్ట్ లెఫ్ట్ అని కవాతు చేస్తున్నారు. You're blowing the trumpet. ఆ బూర ఊదుతున్నారు. It makes the congregation alert. అది సంఘమంతటిని కూడా మేల్కొల్పుతుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. My dear brothers and sisters, నా సహోదరి సహోదరులారా, Bible speaks of tremendous things. బైబిల్ గ్రంథం అద్భుతమైన విషయాలు బోధిస్తుంది. Secrets are preaching. మర్మాలు బోధిస్తూ ఉన్నది. Amen. ఆమేన్. Many seen the altar, the God was moving. ఓ, ఆ బలిపీఠం కదల్చబట్టాన్ని అనేక మంది చూస్తున్నారు. Amen. ఆమేన్. Jesus was upon the earth. యేసు భూమి మీద ఉన్నారు. He died for you. ఆయన నీ కొరకు He died మరణించాడు. for me. ఆయన నా కొరకు మరణించాడు. He went on the day of Pentecost. ఆ పెంతెకోస్తు దినంలో కానీ వెళ్ళాడు. What is a Pentecost? పెంతెకోస్తు ఏంటి? Pentecost is a 50th day. పెంతెకోస్తు అనగా 50వ రోజు. Brother Branham says సోదరుడు బ్రహ్నాం చెప్పారు, he couldn't keep the Holy Spirit more than 50 days. 50 రోజుల కంటే ఎక్కువగా పరిశుద్ధాత్మను ఆయన ఆపలేకపోయాడు. On the 50th day, 50వ దినమున he poured out the Holy ఆ Ghost. పరిశుద్ధాత్మ ఆయన కొమ్మరించాడు. The people received the Holy Ghost. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రజలు When the Holy Ghost came into the body, ఎప్పుడైతే ఆ శరీరంలోనికి పరిశుద్ధాత్మ వచ్చింది, out of one temple of Jesus, 120 temple came. ఒక దేవాలయములో నుండి 120 దేవాలయాలు వచ్చాయి. Spirit filled temple. ఆత్మ చేత నింపబడిన ఆలయములు. That's what Peter said. You crucify on topple. మరి చూడండి, ప్రవక్త పేతురు గారు అంటున్నారు, మీరు ఆ జీవాధిపతిని సిలువ వేశారు. Paul never feared for death. మరి చూడండి, Paul never feared for death. మరి పౌలు అన్నాడు మరణానికి భయపడలేదు. 10 apostles never feared for death. ఆ 10 మంది అపోస్తలులు ఎవరు కూడా మరణానికి భయపడలేదు. Why? ఎందుకని? They have the secret of the resurrection. పునరుద్ధానపు మర్మమును వాళ్ళు కలిగి ఉన్నారు. They know the trumpet will be ఆ blown. బూర ఊదబోతుందని వారు ఎరుగున్నారు. When the trumpet blows, ఎప్పుడైతే బూర మ్రోగునో they will come again. వారు మరలా సజీవులుగా వస్తారు. That is a trumpet message. అదే బూర వర్తమానం. Re-life and resurrection. ఓ, తిరిగి వెలిగించబడుట, పునరుద్ధానం చెందుట. Holy Ghost dwell in the body. ఆ శరీరములో పరిశుద్ధాత్మ జీవిస్తున్నాడు. The Holy Ghost dwell in the body. శరీరములో పరిశుద్ధాత్మ నివసించినప్పుడు Jesus lives in you. యేసు నీలో నివసించును. Amen. ఆమేన్. That is a hope of glory in you. అదే నీలో ఉంచబడిన మహిమ నిరీక్షణ That ఉన్నది. Jesus in you is the hope of glory. నీలో ఉన్న యేసే ఆ మహిమ నిరీక్షణ. Jesus want to live in your body. యేసు నీ శరీరంలో నివసించగోరుతున్నాడు. First coming, he had his own body. మొదటి రాకడలో ఆయన సొంత శరీరాన్ని కలిగి ఉన్నాడు. Before the second coming, అయితే రెండవ రాకడకు ముందుగా your body నీ శరీరం is a temple of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క దేవాలయమై ఉన్నది. Amen. ఆమేన్. Christian life is not, as pastor said, it's not a laughing age. మరి చూడండి, క్రైస్తవ జీవితం అనేది
నవ్వులాటగా ఉండే It is కాలం an కాదు. experiencing the age. ఇది ఈ కాలాన్ని మనం అనుభవించాలి. When the Holy Ghost comes in you, పరిశుద్ధాత్ముడు నీలోనికి when వచ్చినప్పుడు, it is coming to the perfect man, ఆ పరిపూర్ణ మానవుడిగానే the వచ్చినప్పుడు prophet of God says, దేవుని ప్రవక్త చెప్పారు, it comes into a man, ఆయన మనుషులోనికి వచ్చినప్పుడు uses this eye, ఆయన ఈ కన్నులు ఉపయోగించుకుంటాడు, uses this tongue, ఆయన నాలుకను ఉపయోగించుకుంటాడు, using this hand, ఆయన చేతులను ఉపయోగించుకుంటాడు, using his legs. ఆయన కాళ్ళను Who ఉపయోగించుకుంటున్నాడు. walks in you? నీలో నడిచేది ఎవరు? God walks in you. దేవుడు నీలో ఉండి నడుస్తున్నాడు. God talks to you. దేవుడు నీలో ద్వారా మాట్లాడుతున్నాడు. Touches you. ఆయన నిన్ను తాగుతున్నాడు. The prophet says, ప్రవక్త చెప్పారు, when the meeting happens in his time, మరి ఆయన కాలంలో కోటాలు the జరుగుతున్నప్పుడు believer has a pulling power. మరి ఆ విశ్వాసులు లాక్కునే శక్తిని కలిగి When you ఉన్నారు. have a pulling power, నువ్వు లాగే శక్తి కలిగి the ఉన్నప్పుడు pillar of fire will go there. అగ్ని స్తంభం అక్కడికి The వెళుతుంది. healing will take place. స్వస్థత అక్కడ జరుగుతుంది. Why? ఎందుకని? The church must have a pulling power. సంఘము ఖచ్చితంగా లాగే శక్తిని If కలిగి ఉంది. you have a pulling power, ఆ లాగే శక్తిని కలిగి ఉంటే the Lord will have the pushing power. దేవుడు దాన్ని నీ వైపుకు త్రోసే శక్తిని కలిగి ఉంటాడు. Inflator pushing. ఆ టైర్ లో గాలి The కొట్టుచున్నట్లుగా believers will pull. విశ్వాసులు దాన్ని లాక్కుంటూ ఉండగా ఆయన దాన్ని నీ వైపుకు త్రోస్తూ ఉన్నాడు. Do you have a pulling power? లాగే శక్తిని కలిగి ఉన్నావా? If you have a pulling power, లాగే శక్తిని కలిగి ఉంటే you have to see a miracle today. ఈ రోజు నువ్వు అద్భుతం చూడాలి. If you have a pulling power, నువ్వు ఆ లాగే శక్తిని కలిగి you ఉంటే have to get a healing. నువ్వు ఆ స్వస్థతను పొందాలి. If you have a pulling power, నువ్వు అలాగే శక్తిని కలిగి ఉంటే your soul must have to be changed. ఖచ్చితంగా నీ ప్రాణము మార్పు చెందాలి. Amen. ఆమేన్. If you are holy, నువ్వు పవిత్రుడు అయితే you can see him. నువ్వు ఆయన చూడగలవు. He is not in a mortuary. ఆయన శవాల గదిలో లేడు. He is not going to come to mortuary. ఆయన శవాల గది దగ్గరికి రాబోట్లేదు. Mortuary is a dead one. ఆ శవాల గదిలో మార్చరీలో మృతదేహాలను ఉంచుతారు. Many churches are mortuary churches. ఈ రోజు అనేక సంఘాలు మృతతుల్యమైన గదుల్లాగా ఉన్నాయి. No Holy Ghost in the churches. సంఘాల్లో పరిశుద్ధాత్ముడు లేడు. No Holy Ghost church in the believer. విశ్వాసుల పరిశుద్ధాత్మ లేడు. Then how God will work? దేవుడు ఎలా పని చేస్తాడు? The prophet of God says, దేవుని ప్రవక్త చెప్పారు, create a good atmosphere. మరి మంచి వాతావరణాన్ని సృష్టించు. Give a time to come and work in the midst of us. ఆయన వచ్చి మన మధ్య నడవటానికి పని చేయటానికి సమయం ఇవ్వు. We must give a time to him to come and work here. ఆయన వచ్చి మన మధ్య పని చేయటానికి మనం ఆయనకి సమయం ఇవ్వాలి. The burden-hearted preachers they are giving the full strength to preach. మరి చూడండి, ఆ బోధకుడు యొక్క హృదయంలో భారం పెడుతున్నాడు. ఆయన మా ప్రసంగం అంతటిని సంపూర్ణంగా బోధించడానికి. But the believers are looking like a fans. మరి అయితే విశ్వాసులు అయితే ఫ్యాన్ల వైపు చూస్తున్నారు. No, my dear brothers and sisters. లేదు సోదరుడు, You must cry for the Holy Ghost. నువ్వు పరిశుద్ధాత్మ కొరకు కన్నీరు గార్చి You must మొరపెట్టాలి. cry for the baptism of the Holy ఆ Ghost. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు నువ్వు Baptism మొరపెట్టాలి. of the Holy Ghost is the token. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మమే నీ ఆనవాలై ఉన్నది. If you have the token, నువ్వు ఆ ఆనవాలు కలిగి ఉంటే the trumpet message will be blow. దేవుని వర్తమానం బోగ్గానే Then you will go from the earth to top. నువ్వు భూమి మీద నుంచి పైకి ఎత్తబడతావు. Trumpet message is making you to go high. బోర వర్తమానం నిన్ను పైకి లేవనెత్తుతుంది. Trumpet bring back God to the earth. మరి చూడండి, ఆ వర్తమానము, ఆ బోర వర్తమానం దేవుణ్ణి భూమి మీదకి తీసుకొస్తుంది. Now the time ఇది ఆ సమయం. time of becoming a friend. ఇప్పుడు స్నేహితుడయ్యే సమయం. In the time of Abraham, అబ్రహాము సమయంలో from 12th chapter to verses 22, మరి 12వ అధ్యాయము 22వ వచనం నుండి God visiting to Abraham many times. దేవుడు అబ్రహామును అనేక మార్లు దర్శించాడు. Did he visit to you? ఆయన నిన్ను దర్శించాడా? Did he speaking to you? ఆయన నీతో మాట్లాడుతున్నాడా? Are you hearing his talking? ఆయన మాటలను వింటున్నావా? But the time came to ఆ Abraham. సమయం వచ్చింది అబ్రహాంలో. అబ్రహాము, I am going to call you a friend. నేను అబ్రహాముని స్నేహితుడని పిలుస్తాను. Become a friend to God. దేవునికి స్నేహితుడవు. How do you talk to your friend? నువ్వు ఆయనకి ఎలా స్నేహితుడు అవుతావు? God is our friend. దేవుడు మన స్నేహితుడు. Amen. ఆమేన్. The time changes. ఆ కాలం మారిపోయింది. When you are close to your God, నువ్వు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు He speaks to you. ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. You speak to Him. నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు. Both become a friend. మీరిద్దరు స్నేహితులు అవుతారు. Glory be to the name of God. దేవుని నామమునికి మహిమ కలుగునుగా. Jesus speaking a parable. యేసు ఉపమానం There మాట్లాడుతున్నారు. was a friend. ఒక స్నేహితుడు ఉన్నాడు.
ఉన్నాడు. And that friend in one time he is receiving a guest to his house. మరి ఒక స్నేహితుడు ఇంటికి ఒక అతిథి వచ్చాడు ఒక రోజు. He goes in the midnight and knocking at the door. ఆ మధ్యరాత్రి వేళ వెళ్ళి ఆ స్నేహితుడు తలుపు తడుతున్నాడు. He and his children are sleeping. ఆయన పిల్లలు పండుకొని ఉన్నారు. He came to know the voice. ఆ స్వరం విన్నాడు ఆయన. Oh, brother Michael. ఓ బ్రదర్ మైకేల్. Brother Daniel has come. బ్రదర్ డానియల్ గారు వచ్చారు. Daniel has come. డానియల్ గారు వచ్చారు. Why he is knocking? ఎందుకు తలుపు తడుతున్నాడు? Why he is coming and disturbing me? ఎందుకు వచ్చి నన్ను అభ్యంతరపరుస్తున్నాడు? But he said, he is my friend. కానీ అతను నా స్నేహితుడు. I want to go and ask what is need. ఆ అవసరత ఏంటో నేను వెళ్ళి అడుగుతాను. He came out and asked. ఆయన వచ్చి అడుగుతున్నాడు. But the Daniel said, కానీ డానియల్ చెప్పాను, I want 3 bread. అయ్యా నాకు 3 రొట్టెలు కావాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Give to my friend the visitors they came. ఆ అతిథి వచ్చాడు నా దగ్గరికి, ఆయనకి నేను పెట్టాలి. Because of the friend. ఆ స్నేహితుడిని బట్టి He came out and gave the 3 bread. బయటికి వచ్చి ఆ 3 రొట్టెలు ఇచ్చాడు. What is that, my dear brother? నా సహోదరుడు అదేంటి? The prophet of God says, దేవుని ప్రవక్త చెప్పారు, shout is a living bread. మరి చూడండి, ఆర్భాటమే సజీవమైన రొట్టె. Where is the bread? ఆ రొట్టె ఎక్కడ ఉన్నది? We stewards we are supplying to you. మేమిద్దరము మీకు దాన్ని సప్లై చేస్తున్నాం. Amen. ఆమేన్. How many bread you want? ఎన్ని రొట్టెలు మీకు కావాలి? Shout is a living bread. ఆర్భాటమే సజీవమైన రొట్టె. Amen. ఆమేన్. Today morning. ఈ ఉదయం What is the voice? ఆ స్వరం ఏంటి? Voice in the bread. ఆ రొట్టెలో ఉన్న స్వరము. Bride is the living bread. ఓ మరి పెండ్లి కుమార్తె సజీవమైన రొట్టె అయి ఉన్నది. Glory be to the name of God. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. By grace of God. దేవుని కృప ద్వారా God calls us closer to him. దేవుడు ఆయన మనలను మరింత సమీపంగా Why పిలుచుకుంటున్నాడు. God calling closely up to us? ఎందుకు ఆయన మనల్ని ఆయనకి సమీపంగా He పిలుచుకుంటున్నాడు? want to reveal about himself. ఆయన తనను తాను మనకు బయలుపరచగోరుతున్నాడు. Isaiah asking, యెషయా అడుగుతున్నాడు, to whom the bosom revealed. ఓ వాక్యం ఎవరికి బయలుపరచబడింది? Amen. ఆమేన్. Isaiah asking, యెషయా అడుగుతున్నాడు, the bosom will be revealed only to the bride of Christ. మరి చూడండి, అది కేవలం యేసుక్రీస్తు యొక్క వధువుకు మాత్రమే ఆ మర్మం బయలుపరచబడుతుంది. Amen. Because she came out of the 5th rib. ఎందుకంటే ఆమె 5వ ఆ యొక్క పక్కటెముక నుండి తీయబడింది. Amen. ఆమేన్. Cannot separate the body. ఓ దాన్ని ఎవరు వేరు చేయరలా శరీరం. Body of God and body of bride is the one and the same. మరి యేసుక్రీస్తు యొక్క శరీరము ఆయన వధువు యొక్క శరీరం ఒక్కటై ఉన్నది. And husband and wife cannot be separated. భార్య భర్తలు వేరు చేయబడకూడదు. That's why he appeared in the year of 1963. అందునిమిత్తే 1963లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. Appear and disappeared. ఆయన ప్రత్యక్షమయ్యాడు, అదృశ్యమయ్యాడు. Why he appeared? ఎందుకు ఆయన He ప్రత్యక్షమయ్యాడు? had a great redemption plan. గొప్ప విమోచన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. Where is that redemption plan? ఆ విమోచన ప్రణాళిక ఎక్కడున్నది? The redemption plan and the redemption secret in the 7 seals. మా విమోచన ప్రణాళిక, ఆ విమోచన మర్మము 7వ ముద్రలో ఉంది. Without preaching the 7 seals, no redemption. ఆ 7 ముద్రలు బోధించబడకుండా విమోచన లేదు. It is not for the whole world. అది లోకమంతటి కాదు. It is only for the bride. అది కేవలం పెండ్లి కుమార్తెకు మాత్రమే. Anand, God bless you. ఆనంద్ దేవుడు నిన్ను దీవించును The గాక. redemption plan is only for the bride of Christ. ఆ విమోచన ప్రణాళిక కేవలం యేసుక్రీస్తు యొక్క వధువుకు To మాత్రమే. whom he want to reveal, he will reveal to. ఆయన ఎవరికి బయలుపరచగోరాడో వారికి But he is బయలుపరుస్తాడు. hiding to the unbeliever and he is revealing to the believer. ఆయన అవిశ్వాసికి దాన్ని మరుగు చేయుచున్నాడు, Come to the Bible. విశ్వాసికి దాన్ని Oh, బయలుపరుస్తున్నాడు. you believers, బైబిల్ దగ్గరికి రండి come into విశ్వాసుల. the Bible. బైబిల్ దగ్గరికి రండి. Come to know the deep things in the Bible. బైబిల్లో ఉన్న లోతైన విషయాలను If ఎరగండి. you want to know the deep in your నీ heart, హృదయాంతరంగములో లోతుగా దాన్ని your ఎరగాలంటే heart will say, deep calls unto deep. బైబిల్ చెప్తున్నది, కరడు కరడును పిలుచుచున్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It is a great grace. అది గొప్ప కృప. And the pastor coming and preaching to you all. మరి పాస్టర్ గారు మీకు బోధించారు వచ్చి. Because ask God how much he has. ఆ దేవుడు తన కలిగి ఉన్న దానిని He wanted to give to his bride. ఆయన తన వధువుకి ఇవ్వగోరుతున్నాడు. 80% and 10% is not. 80% 10% అని కాదు. Husband 80%,
bride also will have 80%. మరి భర్త 80% అయితే భార్య కూడా 80%. If God is an almighty, bride also will become almighty. దేవుడు సర్వశక్తిమంతుడైతే పెండ్లి కుమార్తెయు The సర్వశక్తిమంతురాలు. prophet speaking, ప్రవక్త మాట్లాడుతున్నారు. when you have two mighty people meeting together, such dynamic things will happen. ఆ ఇద్దరు బలిష్ఠులు ఏకమైనప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నాడు. That's what God is preparing this bride as a mighty one. అందు నిమిత్తమే దేవుడు బలిష్ఠురాలిగా ఆయన తన వధువును మారుస్తున్నాడు. As how I am, నేనున్నట్లుగానే you will be like me. నేనున్న రీతిగా మీరుంటారు. Amen. ఆమేన్. God is there and the bride will not be down. మరి దేవుడు ఆ ఎత్తులో ఉంటే భార్య ఆయన వధువు కింద ఉండదు. We will come to equal law. మనం ఒకే స్థానంలోనికి వస్తాం. In the Eden of garden, ఏదైనా తోటలో Adam and Eve was equal. ఆదాము అవ్వ ఒకే స్థాయిలో ఉన్నారు. After they fall in sin, పాపంలో పడిపోయిన తర్వాత Eve came down, Adam came up. అవ్వ కిందకు వచ్చేసింది, ఆదాం పైకి వెళ్ళి. Sister Bhakya Lakshmi, ఓ సహోదరి భాగ్యలక్ష్మి గారు, God is going to make us equality with God. దేవుడు ఇప్పుడు మనలను దేవునితో సమానులుగా చేయబోతున్నాడు. I believe and we believe this convention is a blessed one. మరి నేను నమ్ముతున్నాను, మేము నమ్ముతున్నాం ఈ సభలు మీకు గొప్ప ఆశీర్వాదంగా ఉన్నాయని. Amen. ఆమేన్. Moses saw the body of God. మోషే దేవుని శరీరాన్ని చూశాడు. Manoah's wife saw the body of God. మనోహ దేవుని శరీరాన్ని చూసింది. And Joshua saw the body of God. జాషువా దేవుని శరీరాన్ని చూశాడు. Many saints saw the body in the Old Testament. పాత నిబంధనలో అనేక మంది పరిశుద్ధులు ప్రభు But శరీరాన్ని they చూశారు. saw partly of the body. అందులో ఒక భాగాన్నే వారు చూశారు. But part of the body శరీర భాగాన్ని in the New Testament క్రొత్త నిబంధనలో he left upon the earth. ఆయన భూమి మీద నుంచి పైకెత్తబడ్డాడు. Where is that body? ఆయన శరీరం The ఎక్కడున్నది? body is here. ఆయన శరీరం ఎక్కడున్నది? 1 Corinthians 12 chapter verses 13. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, whosoever baptized in the body of Jesus Christ, they are becoming the parts of God. మరి యేసుక్రీస్తు యొక్క శరీరములోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన శరీరములో అవయవములుగా ఉన్నారు. Today 3 people baptized. ఈ రోజు 3 వ్యక్తులు బాప్తిసం They పొందారు. are in the body of God. ఇప్పుడు వారు దేవుని శరీరములో అవయవాలుగా They ఉన్నారు. are parts of God. వారు దేవునిలో ఒక భాగముగా ఉన్నారు. God's part is here. దేవుని భాగం ఎక్కడున్నది? Oh, Brother Branham say, ఓ సోదరుడు బ్రహ్మం గారు చెప్తున్నారు, American and China man. అమెరికా వాడు చైనా వాడు కాదు. China man had a laundry. క్షమించండి, ఆ అమెరికాలో చైనా వ్యక్తి ఒక ఆయన ఆ బట్టల లాండ్రీ షాప్ పెట్టాడు. He don't know English. ఆయనకి ఇంగ్లీష్ తెలీదు. Amen. American don't know Chinese. మరి అమెరికా వాళ్ళకి చైనా భాష తెలీదు. They come and doing a business. మరి వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తున్నప్పుడు The dresses has to be cleaned. మరి అక్కడ ఇస్త్రీ చేయడానికి ఇస్త్రీ షాప్ పెట్టాడు. Then he will take a paper and tear it and give to one and keep one thing. ఆయన ఏం చేశాడు, ఒక పేపర్ తీసుకుని దాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్క వాళ్ళకి ఇచ్చి ఒక ముక్క ఆయన దగ్గర పెట్టుకునేవాడు. When he wanted to come and collect it, he will bring it back. నువ్వు వచ్చి నీ బట్టలు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఆ ముక్క తీసుకురావాలి. He will match with ఆ that. 2 ముక్కల్ని పోల్చి చూస్తాడు. If it is coming together, అవి 2 ఐక్యమైతే then he will give it. అప్పుడు ఆయన ఆ వస్త్రం నీకు At the ఇస్తాడు. cross of Calvary, అలాగే కల్వరి సిలువలో one party left here. ఒక శరీరాన్ని ఆయన ఇక్కడ విడిచిపెట్టాడు, ఒక భాగాన్ని. Amen. ఆమేన్. The rib of God is upon the earth. దేవుని యొక్క ఆ పక్కటెముక ఈ భూమి మీద ఉన్నది. That is a bride of Christ. అదే క్రీస్తు యొక్క పెండ్లి When the కుమార్తె. trumpet blow, ఆ బోర మ్రోగినప్పుడు second coming will come down. ఆ రెండవ రాకడ దిగి వస్తుంది. We are waiting for second coming. ఆ రెండవ రాకడ కొరకు మనం కనిపెట్టుచున్నాం. When the second coming, ఆ రెండవ రాకడ వచ్చినప్పుడు our body will unite with Him. మన శరీరము ఆయనతో ఐక్యమవుతుంది. Dead bodies will come from graveyard. ఆ సమాధుల్లో ఉన్న శరీరాలు బయటకు వస్తాయి. Uniting time. ఐక్యపరచబడే కాలం. There is a uniting time. ఐక్యపరిచే కాలములో There will be a sign in heaven. పరలోకములకు సూచన ఉండబోతుంది. Hallelujah. హల్లెలూయా. Blessed be the name of God. దేవుని నామమునకే స్తోత్రములు కలుగునుగా. Really bright for Christ. నిజంగా నువ్వు క్రీస్తు వధువు అయితే Always looking for the coming of God. ఎల్లప్పుడు క్రీస్తు రాకడ కొరకు You చూడు. will not say coming of the Lord is over. నువ్వు చెప్పడానికి వీల్లేదు ప్రభు రాకడ You will అయిపోయిందని. not say everything is over. అన్ని అయిపోయిందని నువ్వు అనలేవు. Oh, no. లేదు లేదు.
If he has come, where is your husband? ఆయన వచ్చి ఉంటే ఆయన నీ భర్త ఎక్కడ? Where is Christ? క్రీస్తు ఎక్కడ? If he is with you, ఆయన నీతో ఉంటే as we married walking together. కలిసి వివాహం చేసుకున్న జంటలాగా నువ్వు నడవాలి. Amen, Pastor? ఆమేన్. Every eyes will see. ప్రతి నేత్రం ఆయన We చూస్తుంది. are preaching the second coming of Lord. మనం ప్రభు యొక్క రెండవ రాకడ గురించి బోధిస్తున్నాం. Amen. ఆమేన్. We are waiting for the trumpet. ఆ బోర కొరకు మనం కనిపెట్టుచున్నాం. Who is going to blow the trumpet? ఆ బోర ఎవరు ఊదబోతున్నారు? The prophet say, ప్రవక్త చెప్పారు, Gabriel, the angel, will blow the trumpet. The dead and the living will rise up. మరి గాబ్రియేలు దూత బోరను ఊదుతాడు. అప్పుడు మృతులైన వారు సజీవులు కూడా లేపబడతారు. Your body can get sickness. నీ యొక్క శరీరము రోగం ఉండదు, ఇంకా You can get healing. నీకు స్వస్థత వస్తుంది. Again it will come. కానీ మరలా రోగం వస్తుంది. This is a proper teaching about divine healing. అదే దైవిక స్వస్థత యొక్క సరైన బోధ. Oh sisters, ఓ సహోదరులారా, oh mothers, ఓ తల్లులారా, you may get all right by divine healing. దైవిక స్వస్థత ద్వారా నువ్వు బాగుపడొచ్చు. After many years it will come again. మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత మరలా Again you pray to God. మరలా నువ్వు దేవునికి ప్రార్థన, Again he gives. మరలా ఆయన స్వస్థపరుస్తాడు. But divine healing దైవిక స్వస్థత is not a major, it is a minor thing. అది గొప్ప కార్యం కాదు, చిన్న కార్యం. But a soul salvation is the major thing. అయితే ఆత్మల రక్షణే ప్రధాన కార్యం. That's what the revelation of the body అది శరీరం యొక్క ప్రత్యక్షత. and the redemption of the body ఆ శరీరం విమోచించబడినప్పుడు is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. Oh sister Anand, ఓ సహోదరి, oh sister Suresh, ఓ సహోదరి సురేష్, are you ready to go? మీరు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? Are you hearing the trumpet of God? ఆ దేవుని బోరను మీరు వింటున్నారా? Are you hearing the voice of God? దేవుని స్వరాన్ని మీరు వింటున్నారా? Are you hearing the shout of God? దేవుని ఆర్భాటాన్ని మీరు వింటున్నారా? 3 processes are there. ఓ అక్కడ 3 దశలు ఉన్నాయి. Come and shout. ఆర్భాటంలో క్రిందకి రండి. Come and the voice of the ఆ archangel. ప్రధాన దూత స్వరం క్రిందకి రండి. Come under the trumpet of God. దేవుని బోర క్రిందకి రండి. Your body formed by God. నీ యొక్క శరీరము దేవుని చేత It will రూపించబడింది. be fallen and sick. అది రోగములో But పడిపోయింది. one day, కానీ ఒక రోజు with a sickness, ఆ రోగముతో, with a cancer, ఆ క్యాన్సర్ తో, with a blood pressure, ఆ రక్తపోటుతో, with a bone problem, ఆ ఎముకల with సమస్యతో, a kidney problem, ఆ కిడ్నీ సమస్యతో, with a tooth problem, లేదా పంటి with సమస్యతో, losing a part in the ఈ body, శరీరంలో అవయవాలు కోల్పోవటం, within a moment it will be changed. రెప్పపాటున అవన్నీ That's మార్చబడతాయి. what we want to listen the trumpet. అందుకే ఆ బోరను మనం వినాలి. Trumpet message. ఆ బోర వర్తమానం. Now what is the Satan doing now? ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడో తెలుసు? Using the dead body. ఆ మృత శరీరాన్ని In the వాడుకుంటున్నాడు. night time, demon appeared like a dead man. ఓ ఆ సాతానుడు రాత్రి వేళ చనిపోయిన వ్యక్తి వలె He కనబడుతున్నాడు. calls your name. వాడు పేరు పెట్టి He పిలుస్తాడు. calls, he come and follow me. వచ్చి నన్ను వెంబడించి అంటాడు. Just like a dead man, living man, just like a living man, he dead. ఓ Oh, చనిపోయిన వాడు బ్రతుకున్నట్టుగా వాడు సాతానుడు మాయ చేస్తున్నాడు. Satan's tactics, my dear brother. అవి సాతానుడి యొక్క తంత్రాలు The సోదరుడు. opening of the seal, ఆ ముద్రలు తెరవబడినప్పుడు revealing the tactics of the Satan. సాతానుడి యొక్క తంత్రాలు బయలుపరచబడ్డాయి. Satan will not allow you to listen these messages. ఈ వర్తమానాలు నువ్వు వినకుండా వాడు అడ్డగిస్తున్నాడు. That's what the సాతానుడు. prophet of God says. అందుకే దేవుని ప్రవక్త చెప్పారు, Satan hates revelation. సాతానుడు ప్రత్యక్షతను ద్వేషిస్తున్నాడు. Satan don't enjoy the presence of God. దేవుని సన్నిధిని సాతానుడు సంతోషంగా అనుభవించలేడు. Satan don't like to sit and listen the message. నువ్వు నీలా కూర్చుని వర్తమానం వినటం వాడికి ఇష్టం లేదు. But the Bible says, అని బైబిల్ చెప్తున్నది, knowing the knowledge of God is eternal life. ఓ దేవుని గురించిన జ్ఞానము నిత్య జీవం ఇస్తుంది. You must have a knowledge. నువ్వు ఆ జ్ఞానం కలిగి ఉండాలి. Amen. ఆమేన్. Maybe you may be uneducated. ఒకవేళ నువ్వు చదువులేని వ్యక్తి No కావచ్చు, problem. అయినా సమస్య లేదు. Where Peter studied. మరి పేతురు ఎక్కడ చదువుకున్నాడు? He's a fisherman. ఆయన చేపల బట్టు జాల, He writing about 7 steps. ఆయన 7 మెట్ల గురించి రాశాడు. Amen. Amen. Education is not to know, no need to know God. దేవుణ్ణి ఎరగటానికి చదువు అక్కర్లేదు. If anybody thinks by education we can know more God, it is a foolishness. ఒకవేళ ఏ వ్యక్తి అయినా నేను ఎక్కువగా చదువుకుంటే దేవుణ్ణి తెలుసుకుంటానంటే అది బుద్ధిహీనత. Knowing the knowledge of by hearing the message. కానీ వినుట ద్వారా, వర్తమానాన్ని వినుట ద్వారా జ్ఞానం నీకు వస్తుంది. Knowing the knowledge of reading the Bible. బైబిల్ చదువుట ద్వారా జ్ఞానం వస్తుంది. ఆయన Knowing the తెలుసుకుంది. knowledge,
hearing the revelation. ఆ ప్రత్యక్షత వినుట ద్వారా నీకు ఆ జ్ఞానం వస్తుంది. Hallelujah. హల్లెలూయా. You are not an ordinary Christian. మనం సాధారణ క్రైస్తవులం కాదు. Christ comes and takes you out. క్రీస్తు నీలోనికి వచ్చి తీసుకుని వెళ్తున్నాడు. We are moving nearer to his coming. ఆయన రాకడకు మరింత సమీపంగా మనం We వెళ్తున్నాం. are living under spiritual world of God. Oh. We are living under spiritual world of Satan. మరి దేవుని యొక్క అధికార ప్రపంచంలో జీవిస్తున్నాం, సాతానుడి యొక్క అధికార ప్రపంచంలో Two జీవిస్తున్నాం. worlds are there. ఇక్కడ రెండు ప్రపంచాలు ఉన్నాయి. Two major leaders are there. ఇద్దరు ప్రధాన నాయకులు ఉన్నారు. Under which leader you are? ఏ నాయకుడు క్రింద నువ్వు నడుస్తున్నావు? One is leading to the paradise. ఒకరు నిన్ను పరదేశికి నడిపిస్తున్నారు. One is leading to the fifth hell dimension. మరొకడైతే 5వ పరిమాణంలో ఉన్న నరకానికి నడిపిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Lazarus died and went to the bosom of Abraham. లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మునకు It కొనిపోబడ్డాడు. is the sixth dimension. అది 6వ పరిమాణము. A sinner died, he went to the fifth dimension. ఒక పాపి మరణించినప్పుడు అతడు 5వ There పరిమాణంలోనికి is వెళ్తాడు. hell and paradise before you. ఓ నీ ఎదుట పరదేశి నరకం ఉన్నది. పరదేశు. Before Adam, life and death was there. ఆదాము ఎదుట జీవము మరణము When we ఉంచబడింది. come into the book of Deuteronomy, ద్వితీయోపదేశకాండం దగ్గరికి మనం వచ్చినప్పుడు curse and blessing is before you. ఇదిగో శాపమును ఆశీర్వాదమును ఎదుట పెట్టి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. The life and the death is before you. జీవము మరణము నీ ఎదుట ఉన్నది. If you have Jesus in you, నీలో యేసు ఉన్నట్లయితే, the life of Jesus in you, యేసు యొక్క జీవము నీలో ఉంటే, amen, ఆమేన్, he will be sweet to you. ఆయన నీకు మధురమైన వాడుగా ఉంటాడు. Jesus is a sweet God. యేసు మధురమైన దేవుడు. He has died for you. ఆయన నీ కొరకు He మరణించాడు. went to the graveyard. ఆయన సమాధిలోనికి వెళ్ళాడు. From the graveyard, సమాధిలో నుండి he went to hell. పాతాళములోనికి What the వెళ్ళాడు. hell said? నరక పాతాళమేమన్నది? You are not fit to be here. నువ్వు ఇక్కడ ఉండటానికి యోగ్యుడు కాదు. Your place is not here. నీ స్థానం ఇక్కడ కాదు. All Satan said, you go back, go back, go back. సాతానుడు అన్నాడు వెళ్ళిపో వెళ్ళిపో. He went to paradise. ఆయన పరదేశికి వెళ్ళాడు. Paradise, all saints are looking. పరదేశంలో ఉన్న పరిశుద్ధులందరూ ఆయన You చూస్తున్నారు. cannot stay here. నువ్వు ఇక్కడ నిలవలేవు, Go back. వెనక్కి వెళ్ళండి. Amen. ఆమేన్. అవును. Praise God. దేవునికి స్తోత్రం. Choose your place. నీ స్థానాన్ని ఎన్నుకో. From the sixth dimension, 6వ పరిమాణం నుండి New Testament saints will hear the trumpet of God. ఆ పాత క్రొత్త నిబంధన పరిశుద్ధులు దేవుని బోరను వింటారు. They will come down. వారు దిగి వస్తారు. She has to commit to the hands of God. మరి చూడండి, See, samudram. ఆ సముద్రము ఆయన దేవుని చేతికిలోనికి వెళుతుంది. All fishes eaten the body and died. It became a smash as powder. మరి చూడండి, ఆ సముద్రంలో పడిన శరీరం ఆ చేపల చేత తినివేయబడింది, మరలా తిరిగి వస్తుంది. In the animal in the jungle, lion, bear eaten the body. మరి అరణ్యములో ఆ సింహాలు ఎలుగుబంట్లతో తినబడిన శరీరాలు 6 crores 80 lakhs people killed by Nero king. మరి 6 కోట్ల మంది ప్రజలు నీరో చేత చంపబడ్డారు. Under the second seal, ఆ 2వ ముద్రలో they put into the fire. వారిని అగ్నిలో కాల్చారు. They killed by shooting the gun. మరి తుపాకులతో వారిని పేల్చారు. They killed by the sword. ఖడ్గముతో హతం చేశారు. Body rotten into pieces. ఆ శరీరాలు ముక్కలుగా అయిపోయాయి, కుళ్ళిపోయాయి. Dogs and animals ate. కుక్కలు జంతువులు తినివేశాయి. Body scattered. ఆ శరీరాలు భాగాలు చెల్లాచెదరయ్యాయి. In accident, ప్రమాదాల్లో the body has been scattered, went to different places. ఆ శరీరాలు చెల్లాచెదురుగా పడిపోతాయి. See the secret of the trumpet. అయితే దేవుని బూర యొక్క మర్మాన్ని చూడండి. When God blow the trumpet, దేవుడు ఆ బూరను మ్రోగించినప్పుడు all scattered body, ఆ చెల్లాచెదురైన భాగాలన్నీ all will come together. అవన్నీ There ఐక్యపరచబడతాయి. will be a body change. మరలా శరీరం మార్పు చెందుతుంది. What kind of a body? ఎలాంటి శరీరం? Not a physical body. ఈ శరీర సంబంధంగా ఎందుకు? Glorified body. మనము మహిమపరచబడిన శరీరాన్ని కలిగి ఉంటాం. Sickless body. రోగము లేని శరీరం. Lovable body by God. దేవుని చేత ప్రేమించే శరీరం. God's image and likeness. దేవుని యొక్క పోలిక స్వరూపం. When the trumpet blow, ఆ బూరం మ్రోగినప్పుడు your grandfather, నీ తాతగారు, your mama, మీ మామగారు, atta, మీ అత్తయ్య గారు, ayakaru, అయ్యగారు, amen, ఆమేన్, oh, he will rise up. ఆయన మరలా లేవబోతున్నాడు. Bhagya Lakshmi, భాగ్యలక్ష్మి గారు, all the
pastor. మీ పాత పాస్టర్ గారు By your Samuel. శామ్యూయల్ గారు He will hear the blow the trumpet. ఆయన దేవుని బోరను వినగానే He will rise up. ఆయన తిరిగి లేస్తారు. Trumpet of God. దేవుని బోర Mystery of translation. అదే రూపాంతరం యొక్క మర్మమైనది. Physical body to glorified body. భౌతికమైన శరీరము నుండి మహిమ శరీరంగా మార్చబడుట. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That's what we see. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. Trumpet of God. దేవుని బోర. Amen. ఆమేన్. Mortality to immortality. క్షయిత నుండి అక్షయితలోనికి మారుతున్నాం. Your body needed for God. నీ శరీరం దేవునికి కావాలి. I am not able to come for this meeting. నేను ఈ మీటింగ్లకు రాలేను. I thought of stopping coming. నేను రావటం ఆపేయాలనుకున్నాను. Past 1 month I was suffering. ఒక నెలంతా నేను శ్రమ పడ్డాను. But I told my God, కానీ నా దేవునితో నేను చెప్పాను, God, this body belongs to you. ప్రభువా ఈ శరీరం నీది. I wanted to safeguard this body. ఈ శరీరాన్ని నేను నీ శరీరంతో నిన్ను సేవించాలనుకుంటున్నాను. You need a human agency. ఎందుకంటే నీకు మానవుడు అవసరమై ఉన్నాడు Proclaim the gospel. సువార్తను ప్రకటించడానికి. So let me save the body first. ప్రభువా నా శరీరాన్ని కాపాడండి. Past 1 month, గత నెలలో ఒక నెల saved by grace we came here. దేవుని కృప ద్వారా నేను రక్షించబడ్డాను, మీ దగ్గరికి వచ్చాను. Every bodies of your body is needed for God. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి శరీరం దేవునికి అవసరమైనది. You have a promise. మీకు ఒక వాగ్దానం ఉన్నది. You have an end time message. మీరు అంత్యకాల వర్తమానాన్ని కలిగి ఉన్నారు. No problem going to your churches, no problem. మీ సంఘాలకు వెళ్ళండి, సమస్య లేదు. But hear the message. కానీ వర్తమానం వినండి. One day this message will stand for you. ఒక రోజు ఈ వర్తమానం నీ కొరకు నిలబడుతుంది. If you do not come now, ఇప్పుడు రాకపోయినా మీరు one day this message will help you. ఒక రోజు ఈ వర్తమానం నీకు సహాయపడుతుంది. You are going to immortality to mortality. క్షయిత నుండి అక్షయితలోనికి మీరు వెళ్ళబోతున్నారు. Behold, I say a secret. ఇదిగో నేను మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. A trumpet will be blown. ఆ కడబోర మ్రోగగానే The dead in Christ will rise. క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. The living saints సజీవులుగా ఉన్న will పరిశుద్ధులు meeting together. వారు కలుసుకుంటారు. That is the second coming. అదే రెండవ రాకడ. That is a rapture. అదే ఎత్తబడుట. That is a transformation. అదే రూపాంతరం. Don't laugh, my dear brothers. నా సహోదరి సహోదరుడు నవ్వవద్దు. From our past I came to know. మన పాస్టర్ గారి ద్వారా నేను తెలుసుకున్నాను. Laughter age. ఇది నవ్వుల కాలము. In America, అమెరికాలో one group of people are there. అక్కడ ఒక గుంపు ప్రజలు ఉన్నారు. Laughter revival. అదేంటంటే నవ్వుల ఉద్యమం. Always laughing. ఎప్పుడు ఇక నవ్వుతా ఉంటారు. Always laughing. ఎప్పుడు ఇక నవ్వుతా ఉంటారు. Everybody is laughing. అందరూ నవ్వుతా ఉంటారు. Where is the Christianity? క్రైస్తవ్యం ఏది? One of the group is there. ఇంకో గుంపు ఉంది. Whenever the pastor preaching, పాస్టర్ గారు బోధిస్తున్నప్పుడు he passes the wind at the backside. వాళ్ళు వెనకాల ఉంటారు. And they say it's a gas revival. ఓ గ్యాస్ సిలిండర్. Gas revival. ఓకే గ్యాస్ రివైవల్ అంటారు. Everybody is saying gas revival, gas. గ్యాస్ రివైవల్. We are not talking about laughter revival. నవ్వుల ఉద్యమం గురించి We కాదు. are not speaking about a gas revival. ఏదో గ్యాస్ ఉద్యమం గురించి కాదు మనం We are మాట్లాడు. speaking about a bride revival. వధువు ఉద్యమం గురించి మనం మాట్లాడుతున్నాం. The prophet of God says, దేవుని ప్రవక్త చెప్పారు. under the third seal he said, అండర్ the third seal. ఆ మూడవ ముద్ర క్రింద ఆయన చెప్పారు, Denomination revival is over. మత శాఖల ఉద్యమం ముగిసిపోయింది అన్నాడు ఆయన. Bride revival yet to come. మరి వధువు ఉద్యమం రావాల్సి The ఉన్నది. bride revival. వధువు ఉద్యమం Where is it? అది ఎక్కడున్నది? Thunder brings revival. ఆ ఉరుములు ఆ ఉద్యమాన్ని తీసుకొస్తాయి. 7 thunders will bring the ఆ revival. 7 ఉరుములు ఆ ఉద్యమాన్ని తీసుకొస్తాయి. We want to see the revival. మనం ఆ ఉద్యమాన్ని చూడాలి. What is the revival? ఆ ఉద్యమం ఏంటి? The power of God moves in you. దేవుని శక్తి నీలో సంచరించటమే. Not getting a big salvation, no. ఏదో గొప్ప రక్షణ పొందుకోవటం కాదు. Power of God దేవుని శక్తి moving in you. నీలో సంచరిస్తుంది. Maybe from this either ఏదర్ నుండి maybe the revival will start. ఆ ఉద్యమం ప్రారంభం కావచ్చు. Power of God say,
prophet of God say, దేవుని ప్రవక్త చెప్పారు, bride will have a revival. పెండ్లి కుమార్తె ఉజ్జీవాన్ని కలిగి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Job had a revelation about the Redeemer. ఓ యోబు ఆ విమోచకుడు గురించిన ప్రత్యక్షత కలిగి He ఉన్నాడు. had a revelation about his body. అతడు తన శరీరాన్ని గురించిన ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. But he is connected to the body. ఖచ్చితంగా ఆ శరీరంతో కలపబడి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Trumpet is connected to the body. ఆ బోర శరీరంతో కలపబడి ఉన్నది. The trumpet will something will do in our body. ఆ బోర మన శరీరంలో కార్యాన్ని చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. God can gather us again. దేవుడు మరలా మనల్ని సమకూర్చడానికి వచ్చాడు. We are waiting for the revival. మనం ఆ ఉజ్జీవం కోసం కనిపెడుతున్నాం. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, if this tabernacle dissolved. ఒకవేళ ఈ గుడారం శిథిలమైపోయినను. 2 Corinthians 5th chapter. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. He is speaking about our body. ఆయన మన శరీరాల గురించి మాట్లాడుతున్నాడు. If this tabernacle dissolved, ఒకవేళ ఈ గుడారం శిథిలమైపోయినను, we have another house waiting in heaven. మన కొరకు మరొక గుడారం పరలోకంలో ఎదురు చూస్తున్నది. Oh, Padma sister, పద్మా సిస్టర్ గారు, have an eternal house in heaven. పరలోకంలో నీకు నిత్యమైన గృహం Don't ఉన్నది. bother about these houses. ఈ గృహాల గురించి కలవరపడొద్దు. Amen. ఆమేన్. Anything can happen to the body. ఈ శరీరానికి ఏదైనా జరగొచ్చు. But don't damage your soul. నీ ఆత్మను మాత్రం నాశనం చేసుకోవద్దు. ఆమేన్. Amen. ఆమేన్. Don't damage your soul. నీ ఆత్మకు నష్టాన్ని కలిగించొద్దు. Your soul is a precious before God. ఎందుకంటే నీ ప్రాణం, నీ ఆత్మ దేవుని దృష్టికి ప్రశస్తమైనది. Your soul reveal about your nature. ఎందుకంటే నీ శరీరమే, నీ యొక్క ఆత్మే నీ స్వభావాన్ని ప్రత్యక్షపరుస్తుంది. Whether you have a evil nature or the divine nature. నువ్వు దైవికమైన స్వభావాన్ని కలిగి ఉన్నావా, దుష్టుని స్వభావాన్ని కలిగి ఉన్నావా, అది బయలుపరుస్తుంది. Our body is very much needed. మన శరీరం ఎంత అవసరమైనది. Sahodari, sisters, your body is belongs to God. ఓ సహోదరి, నీ శరీరము దేవుని సొత్తు అయి ఉన్నది. Use clean and sanctify every day. ప్రతిరోజు దాన్ని శుభ్రపరచు, పవిత్రంగా Oh, bride ఉంచు. of Christ. ఓ క్రీస్తు వధువా, The God will pour out His Spirit. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. Amen. ఆమేన్. Only in the earth there is a growth, భూమి మీద గుంపు మాత్రమే, but inside body అని అంతరంగంలో it has no growth. దానికి వయసు లేదు. It is 18 years or 20 years. అది 18-20 సంవత్సరాల వయసులోనే ఉంటుంది. Here 20 year 90 years man, inside he has only 18 and 20. బయట వయసు ఎంత ఉన్నా లోపల 18-20లో ఉంటాడు ఆ మనిషి. Amen. ఆమేన్. We are looking for it. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. ఆమేన్. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం.